దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ఇది చాలా విలువైన మాట. జాగ్రత్తగా ఆలకించండి. శత్రువు నిన్ను తరుముతున్నాడు, నీ మీద దాడి చేస్తున్నాడు, వాడు నేను ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అయితే దావీదు గారు తన యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మనకు తెలియజేస్తున్నారు. గొర్రెలు కాస్తున్న సమయంలో సింహము వచ్చి ఒక గొర్రె పిల్లను తీసుకుని పోయిందట. అయితే దావీదు చూస్తూ, అయ్యా నాకు సహాయం చేయబడవా అని ఆగలే పరిగెత్తాడు. సింహాన్ని తరిమాడు. దాన్ని తరిమి దాని గడ్డమును చీల్చి ఆ గొర్రె పిల్లని తీసుకుని వచ్చినాడట. మరి నువ్వు భయపడుతూ అక్కడే అయిపోతే ఎలా? నీ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడతావు? ఆ వ్యతిరేకమైన పరిస్థితి నుంచి నువ్వు ఎలా బయటపడతావు? నీ శత్రువుని ఎలా ఓడిస్తావు? వాడిని తరవాలా, వాడిని ఓడించాలా? జ్ఞానం కలిగి దేవునికి సహాయం చేస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చిన బలం బట్టి నువ్వు జ్ఞానముగా నువ్వు తరిమితే నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు. నీ శత్రువు ఓడించబడతాడు. నీ కుటుంబం రక్షించబడుతుంది.